నిన్ను కాపాడాలని ఫాదర్ చాలా ప్రయత్నాలు చేశారు. ప్రాణాలే కోల్పోయారు. నిన్ను సేఫ్గా వాటికన్ పంపించే బాధ్యత నాది. అసలు హత్యకేమైందో చెప్పు. ధన్నారం వెంకటరమణ మెమోరియల్ స్కూల్ పేద పిల్లలకి ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడే నేను ఆద్యని మొదటిసారి కలిశాను. కంప్యూటర్స్ రెడీ. నా పేరు ఆద్య. ఓకే, టీచర్ అని పిలవద్దు, అక్క అని పిలవండి. వెరీ గుడ్. హలో, ఐఎమ్ ఆద్య. ఐఎమ్ ఎస్తర్. పల్లెటూరు, అక్కడ మనుషులు. తనకి ఇవన్నీ కొత్త అయినా ఆద్య తన కలుపుకోలుతనంతో స్కూల్ పిల్లలకే కాదు, నాతో పాటు ఊళ్ళో వాళ్ళందరికీ చాలా తొందరగా దగ్గరైపోయింది. అప్పుడు స్కూల్లో ఒక మెడికల్ క్యాంప్ పెట్టారు. పిల్లలకి చదువు చెప్పడానికి వెళ్లిన మేము తెలియకుండానే ఆ మెడికల్ క్యాంప్ లో భాగమైపోయాం. ఓ, మేము కూడా వాలంటీర్సేనా? కంప్లైంట్ అబౌట్ దిస్. అసలు ఏంటి మీరు చేస్తుంది? ఇక్కడ జరుగుతున్న అరేంజ్మెంట్స్ ఏంటి? ఓ డాక్టర్ మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? అవును, నీకు అనవసరం. నీతో నాకు మాట్లాడండి. ఎస్తర్, నేను ఇటు చూస్తాను. కలిసిన క్షణమే అక్కడ పిల్లలందరికీ అక్క అయిపోయిన ఆద్య వయసుకి మించిన బాధ్యతతో అందరికీ సహాయపడే ప్రభావతిని చూసి ఆశ్చర్యపోయింది. హే ప్రభా, ఇట్రా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా నాన్న లేరు, నేను అమ్మ ఉంటా. నిన్ను చూస్తే మీ అమ్మ కష్టాలన్నీ మాయమైపోతాయి. ఎందుకక్క? నువ్వంత స్వీట్ కాబట్టి. ప్రభా, ఎంబ్రాయిడరీ సూపర్. థ్యాంక్ యూ అక్క. డాక్టర్ ప్రభావతి, ఇదేంటిది? దానికి డాక్టర్ అవ్వాలని ఆసమ్మా. హే ప్రభా, నువ్వు డాక్టర్ అవుతావా? అవుతాను. భోజనాలు రెడీయా డాక్టర్ ప్రభా? రెడీ అక్క. అక్క అక్క చూడు. హే, ఇదెప్పుడు చేసావు? రాత్రే. నచ్చిందా? థ్యాంక్ యూ అక్క. మీకు ముందే చెప్పాను కదా, మళ్ళీ వెళ్ళండి. సారీ, వ్యాక్సినేషన్స్ అయిపోయాయి. నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఓకే మేడం, మీ స్కూల్ పిల్లలందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పండి. వద్దు అని చెప్పకూడదు. వ్యాక్సిన్ మన హెల్త్ కోసం. ఓకే అక్క అక్క, ప్రభావతి వ్యాక్సిన్ వేయించుకోవాలంటుంది. ప్రభావతి, ఇట్రా. నేను చెప్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ ప్రభావతి, నువ్వు పెద్దయ్యాక డాక్టర్ అవుతావా అవ్వవా? అవుతానక్క. మరి ఇంత చిన్న ఇంజెక్షన్ కి భయపడితే ఎలా? వేసుకో, నా మాట విని వేసుకో. ప్లీజ్ అక్క, సరే, ఓ పని చేద్దాం. అక్కే నీకు వ్యాక్సినేషన్ వేస్తుంది, ఓకేనా? డాక్టర్ ఇవ్వండి. అక్క వేస్తుంది, అప్పుడు అస్సలు నొప్పి ఉండదు. ఓకే, నా కళ్ళలోకి చూడు, అలాగే చూడు. అంతే, అయిపోయింది. అయిపోయిందా? అసలు నొప్పే లేదక్క. నేను చెప్పాను కదా, ఇంత చిన్న మ్యాటర్కి అంత అల్లరి చేశాను. ఈ ట్రిప్ నా జీవితాన్ని మార్చేసింది ఎస్తర్. అమ్మ నాన్న అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారు. ప్రభావతిని చూడు, డాక్టర్ అవ్వాలన్నది తన డ్రీమ్. కానీ ప్రభావతిని స్కూల్కి పంపడానికే వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుందో తెలుసా? అలాంటిది డాక్టర్ని చేయడం అంటే, తనలాంటి అమ్మాయిలందరినీ చదివించడానికి మనమందరం కలిసి ఏదో ఒకటి చేయాలి. యునో, మా నాన్న అడుగుతారు, లైఫ్లో నీ గోల్ ఏంటని. ఐ థింక్ దిస్ ఇస్ మై గోల్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రభావతి అక్కడ? తెలీదక్క. అమృత, భవానీ కూడా రాలేదే? ఏమో అక్క. ప్రభావతి, అమ్మా, ప్రభావతికి ఏమైంది? ఈరోజు రాలేదే? పొద్దునుంచి ఒళ్ళంతా మంటంటుందమ్మా. బాగా జ్వరంగా కూడా ఉంది. పనికెళ్తా పక్కింటోళ్ళకి అప్పచెప్పి వెళ్ళాను. వచ్చి చూసేసరికి జ్వరం ఎక్కువైపోయింది. మందుల షాప్ ఆయనకి చెప్తే ఏవో 4 మందులు ఇచ్చాడు. అమ్మా, కొంచెం తడి కూడా తీసుకొస్తారా? ప్రభా, అక్క, ఒళ్ళంతా మంటగా ఉంది.
ఎమర్జెన్సీ ట్రై ఫాస్ట్. షీస్ నాట్ రెస్పాండింగ్. ప్రభా She's no more. Sorry. ఆద్య ఏమైంది ఆద్య? ఆద్య ఆద్య ప్రభాత్కి ఎలా ఉంది? ఆద్య 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 ఏమైంది ఆద్య? ఆద్య ప్రభావతికి ఏమైంది ఆద్య? ప్రభావతి చనిపోవడం ఆద్య జీవితాన్నే మార్చేసింది. బాటిల్స్ ఒకేలాగున్నాయి కానీ కాంపోజిషన్ వేరు మేడం. ఒకటేమో డెంగ్యూ వ్యాక్సిన్, రెండోది టోటల్ గా డిఫరెంట్ మేడం. ఐ కంప్లైంట్ అబౌట్ దిస్. అసలు ఏంటి చేస్తుంది? హలో, దన్నారం మెడికల్ క్యాంప్లో పిల్లలకి ఇచ్చిన వ్యాక్సిన్ గురించి మీతో మాట్లాడాలి. ఎంతమంది డాక్టర్? ఎంతమంది చనిపోయారు? ఆద్య, ఎంతమంది చనిపోయారని ఎలా అడిగారు? చనిపోతారని మీకు ముందే తెలుసా? తెలిస్తే ఎందుకు ఆపలేదు? ఆపితే చంపేస్తారు కాబట్టి. మీరు అడిగినంత ఈజీ కాదండి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం. ఈ రోజుల్లో క్యాన్సర్ అన్నది ఒక వ్యాధి కాదు, ప్రపంచంలో అతి ఫాస్ట్ గా పెరిగిపోతున్న బిజినెస్ సోర్స్. ఆ క్యాంప్ లో యూజ్ చేసింది బొలరెక్సీ అనే వ్యాక్సిన్. ఇట్స్ అ వైరల్ వెక్టర్ యూస్డ్ ఫర్ జీన్ థెరపీ. జీన్ థెరపీ? ఒక మనిషిలో ఉన్న డిఎన్ఏని ఎడిట్ చేయడానికి వైరల్ వెక్టర్ ద్వారా వ్యాక్సిన్ ని పంపించడాన్ని జీన్ థెరపీ అంటారు. దాదాపు 300 మిలియన్ సంవత్సరాలుగా మనిషితో పాటు ఇవాల్వ్ అవుతూ వస్తున్న డిఎన్ఏ స్ట్రక్చర్ ని ఆల్టర్ చేయటం అంటే ఏకంగా హ్యూమన్ రేస్ కి చాలా ప్రమాదం అని కొందరంటే, కాదు ఇది సక్సెస్ అయితే ఇప్పటిదాకా క్యూర్ అంటూ లేని ఎన్నో జబ్బులు లైక్ హెచ్ఐవి, క్యాన్సర్ లాంటివి అసలు ఎప్పటికీ రాకుండా చేయొచ్చని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది డిబేట్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇది కానీ నిజంగా సక్సెస్ అయితే ఫ్యూచర్ లో మందుల తాలూకు అవసరం చాలా దారుణంగా పడిపోతుంది. ఫ్యూచర్ ఇస్ జెనెటిక్స్. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కళ్ళంతా దీని మీద ఉంది. ఎందుకంటే లాభాలు కొన్ని కోట్ల డాలర్స్ లో ఉంటాయి. నీకు తెలిసిన ఎంతో మంది అమ్మాయిలు చనిపోవడానికి కారణమైన వ్యాక్సిన్ ని తయారు చేసిందే ఈ అలాంటా కంపెనీ. ఇలాంటి వ్యాక్సిన్స్ కి పర్మిషన్ దొరకడం చాలా కష్టం. ఇట్స్ ఇల్లీగల్ ఇన్ లాట్ ఆఫ్ కంట్రీస్. అందుకే ఈ కంపెనీస్ అన్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ ని సెలెక్ట్ చేసుకుని ట్రస్ట్ల పేరుతో, ఎన్జిఓస్ పేరుతో ఇల్లీగల్ గా పైలట్ టెస్టులు చేయడం కోసం 15 నుంచి 18 సంవత్సరాల అమ్మాయిల మీద డైరెక్ట్ గా ప్రయోగించేస్తున్నారు. ఇదో పెద్ద సిస్టమ్.
ఏ చైన్ ఆఫ్ కరప్షన్. ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో తెలిస్తే మనం గుండె ఆగిపోద్ది. నువ్వేమో వాళ్ళకి ఎదురు తిరగాలంటున్నావు. మనసు చంపుకో, కనీసం ప్రాణాలతో ఉంటావు. స్టే అవుట్ ఆఫ్ ఇట్. ఇవన్నీ వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోమని నేను కూడా ఆద్యకి చెప్పాను. తను నా మాట వినలేదు. తను సంపాదించిన ఆధారాలన్నిటినీ తీసుకుని స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. ఈ జిల్లా కలెక్టర్ నా ఓల్డ్ స్టూడెంట్. రేపు పొద్దున్నే అతను కలిసి అన్ని వివరిద్దాం. ఓకే సార్. ఏంటి క్యాంప్ గురించి ఎక్కడెక్కడ అడుగుతున్నావంట? నీకు అనవసరమైన విషయాలు ఇంకొకసారి తలదూరిస్తే నీ బాడీ కూడా మిగులుదు. చంపేస్తా. పో. ఏమైంది? హెడ్ మాస్టర్ బాత్రూమ్ లో జారిపడి చనిపోయారమ్మా. పాపం చాలా మంచి మనిషి. ఆద్య నాకు చాలా భయంగా ఉంది. ఆద్య, నువ్వు ఇవన్నీ వదిలేసి వెంటనే మీ ఊరు వెళ్ళిపో. ఎలా వెళ్ళిపోమంటావు? వద్దు అని ఏడుస్తున్నా ప్రభావతికి నా చేతులతో ఇంజెక్షన్ ఇచ్చాను. అన్ని తెలిసి ఏం చేయకుండా ఎలా ఉండమంటావు? ఆద్య, నా మాట విను. వాళ్ళు నిన్ను చంపేస్తారు. పర్లేదు పర్లేదు, ఈ గిల్తో నేను బ్రతకలేనేస్తాను. నా చేతులతో చనిపోయిన ఆ పిల్లల్ని నేను మర్చిపోలేను. ఎస్తర్, నువ్వు చేయాలంటే నువ్వు చెయ్యి, లేదంటే వదిలే. నేను చూసుకుంటాను. సరే, ఆద్య, నా ఫ్రెండ్ ఒకరికి ఇక్కడ పవర్ఫుల్ ప్లేసెస్ లో పరిచయాలున్నాయి. ఆయనకి ఫోన్ చేసి విషయం చెప్పి ఏం చేయాలో అడిగాను. ఈ రోజు సాయంత్రం పారడైజ్ రిసార్ట్ లో ఒక ఈవెంట్ ఉందట. మనల్ని అక్కడికి రమ్మన్నారు. మనం అక్కడికి వెళ్తే ఏం చేయాలో ఆయనే చెప్తారు. ఈవినింగ్ 7 o'clock. 7 o'clock. ఓకే, యా, 7 o'clock. ఆద్య ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందన్న నమ్మకంతో మా ఫ్రెండ్ ని కలవడానికి ఇద్దరం పారడైజ్ రిసార్ట్ కి వెళ్ళాం. ఆద్య, నువ్వు ఇక్కడే కూర్చో. ఆయన ఎక్కడున్నారో నేను చూసొస్తాను. మాకు హెల్ప్ చేస్తానన్న నా ఫ్రెండ్ అక్కడికి రాలేదు. ఫోన్ చేసినా తేలేదు. తర్వాత కాసేపటికి తనకి యాక్సిడెంట్ అయిందని నాకు ఫోన్ వచ్చింది. ఎంతో నమ్మకంతో అక్కడికి వెళ్ళిన నాకు జరిగింది విని ఏం చేయాలో అర్థం కాలేదు. జరిగింది చెప్పడానికి ఆద్య కోసం చూస్తే తనక్కడ కనపడలేదు. దాంతో పాటు ఇంకో అమ్మాయి ఉండాలి. ఎక్కడుందో వెతుకో. కనపడిందా? లేదా? సరే, ఎక్కువ. ఆ రోజు రాత్రి ఏం చేయాలో తెలియక భయంతో ఆద్యని అక్కడే వదిలేసి పారిపోయి వచ్చేసాను. పాపం ఆద్య.